నలుగురు తీసుకొచ్చారు కదా బయట దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడుతుంది. ఆయన మెదక్లో చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది. అట్లనే మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువ మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాం అనుకున్నాను. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కొత్త హాస్పిటల్కి పోతావా, పంపియన్నా పెట్టుకుంటావా? చూసుకోండి, మరి నేనంతా బేజారైనా చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. చేస్తా బిడ్డ, ప్రాణాలు కాపాడుతున్నాను. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేదు ఇక్కడ అంత రాత్రి అంతా చీకటే కదా. దేవులాడుతుంది, ఇప్పుడే వర్షం తగ్గింది. ఏం కాదు మా ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాను అమ్మా, టెన్షన్ పడకు. మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను. బాగలేకపోతే అయ్యా అలంగాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నిలబడ్డ చదువుతో నచ్చిండు, అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతూ దేవుళ్ళు ఆడి భక్తి ఉండదని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా పెట్టుతాడు. బాధపడతాడు, భయపడతాడు. ఏదో ఒకటి ఎక్కుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెట్టాం. పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను నీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. ఏమనే పిల్లవాడు చూడలే ఇప్పుడే నాని ఒరిగింది సార్, ఒరిగింది నాని అటు ఇల్లు మార్నింగ్ పెట్టించారు సార్ ఆయన బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా
రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా?